నిడదవోలు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. మంగళవారం విద్యేశ్వర గ్రామంలో విస్తృతంగా పర్యటించి అక్కడ జరుగుతున్న పలు అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న డొంక రోడ్లను నిర్మించి తమ కలను నిజం చేసినందుకు గ్రామస్తులు మంత్రి దుర్గేష్కు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి దుర్గేష్ స్వయంగా డొంక రోడ్లపై కాలినడకన పర్యటించి పనుల నాణ్యతను పరిశీలించారు. విద్యేశ్వరంలో రికార్డు స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. స్థానికంగా పల్లె పండుగ కింద 1.0 కింద 15 లక్షలతో సీసీ రోడ్లు, 25 లక్షలతో డ్రైన్లు పూర్తి చేశామన్నారు. ప్రస్తుతం ఎస్సీ కాలనీలో 14 లక్షలు, బీసీ కాలనీలో 6 లక్షలతో సీసీ రోడ్లు పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. గడిచిన 18 నెలల్లోనే 60 లక్షల రూపాయలకు పైగా వ్యయంతో విద్యేశ్వరం అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. నిడదవోలు నియోజకవర్గాన్ని శాసకీ స్కీమ్ కింద 29 కోట్లు, R&B ద్వారా 31 కోట్లు మంజూరు చేయించి అభివృద్ధి పనులు పరుగులు పెట్టిస్తోందని తెలిపారు. దశాబ్దాల కాలంగా ఎదురు చూస్తున్న డొంక రోడ్లను పూర్తి చేసి ప్రజల కలను నిజం చేయడం ఎంతో తృప్తినిచ్చిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క సమర్థ పరిపాలన నేతృత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో ప్రధానంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ప్రోత్సాహంతో రామారామి విద్యేశ్వరం గ్రామంలోని ఇప్పటి వరకు ఈ 18 నెలల కాలంలో ఒక పక్కన పల్లి పండుగ 1లో 15 లక్షలతోటి, అదేవిధంగా ఒక డ్రైన్ 25 లక్షలతోటి, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎస్సీ ఏరియాలో 12 లక్షల చిల్లరతోటి 14 లక్షల చిల్లర, అదేవిధంగా మన బీసీ ఏరియాలో 6 లక్షల చిల్లరతోటి మంచి సీసీ రోడ్లు వేయడం జరుగుతుంది. రమారామి ఇది ఒక 20 లక్షలు, అదొక 15 లక్షలు, 35 లక్షలు ప్లస్ 25 లక్షలు, 60 లక్షల రూపాయల వ్యయాన్ని ఈ మధ్యకాలంలో ఈ 18 నెలల కాలంలో ఇక్కడ చేయడం జరిగింది. ఈ గ్రామంలో ఇంకా చాలా కార్యక్రమాలు చేయాల్సి ఉంది. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా తప్పనిసరిగా చేస్తాం.